వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ఇటు నిరుద్యోగులు కావచ్చు, అలాగే నిన్న మాల సంఘాల నేతలు కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనే మనం ఏదైనా సాధించవచ్చు అన్నది ప్రస్తుతం అందరికీ అర్థమైనటువంటి విషయం. సో ఇక్కడ నిరుద్యోగులు చూసుకున్నట్టయితే దాదాపుగా 1000 మంది పైగా మేము నామినేషన్లు వేస్తాం. సో నామినేషన్లు వేసి మా తడాకేందో చూపిస్తాం. అసలు ప్రభుత్వం ఇప్పటి వరకు మాకు 60,000 ఉద్యోగాలు కేవలం 60,000 ఉద్యోగాలు ఇచ్చింది అనుకున్నాం. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సో ఇంకా 1,40,000 ఉద్యోగాలు అయితే మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అని చెప్పేసి నిరుద్యోగులు. తర్వాత మాల సంఘ నేతలు వచ్చేసి దాదాపుగా 500 మందితోటి మేము నామినేషన్ వేస్తున్నాం. సో ఎస్సీ వర్గీకరణలో మాలలకి సముచిత స్థానం కల్పించాలంటూ కూడా నిన్న మాల సంఘ చేసి ఏర్పడి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో నిన్న ఒకటే రోజు దాదాపుగా 10 మంది వివిధ పార్టీల నుంచి నామినేషన్లు వేయడం అనేది జరిగింది. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇంకా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. సో బీఆర్ఎస్ నుంచి బాగట్టి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కి టికెట్ కేటాయించినటువంటి సంగతి తెలిసిందే. ఒకవేళ నిజంగా నిరుద్యోగులు కావచ్చు, మాల సంఘ నేతలు వీళ్ళు నామినేషన్లు వేస్తే 1500 నామినేషన్లు అవుతుంది. తీరా మనం నిజామాబాద్ లో అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఏదైతే చూసినామో అదే విధంగా ఇక్కడ కూడా అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి. మన ప్రభుత్వం ఇప్పటికే వీటికి సంబంధించి బుజ్జగింపు చర్యలకి దిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి నిరుద్యోగులు అంటే జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో ఏదైనా హామీ ఇస్తే వెనక్కి తగ్గుతాము, ఆలోచిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. చూడాలి మరి రేపు నామినేషన్లు 22 వరకు ఉన్నాయి కాబట్టి ఇంకా నిజంగా 1000 నామినేషన్లు వేస్తారా, ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.